తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఏయూ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య అన్నారు. ఉత్తరాంధ్ర విద్యార్థి సేన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో సోమవారం ఏయూ జర్నలిజం విభాగం కార్యాలయంలో రామోజీరావు సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మీడియాతో మాట్లాడుతూ ఆయన మరణం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అన్నారు. సమాజ హిత కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామమని పేర్కొన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థలు స్థాపించిన వేల మందికి ఉపాధి కల్పించారన్నారు. మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేకమైన శఖమని కొనియాడారు. ఎన్నో సవాళ్లను సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థలను నడిపించిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈనాడుకి ముందు ఈనాడు తర్వాత 1974లో విశాఖపట్నంలో శతకోటి సంతాపాలు. రంగంలో ఇప్పుడు చాలామంది మిత్రులు చెప్పారు. ఈనాడు పేపర్ పెట్టి ఒక వ్యక్తి నమ్మకానికి మరో పేరు. మన రామోజీరావు గారు మన నుండి దూరం అవటం చాలా బాధాకరం. రామోజీరావు అనే పేరులోనే ఒక రాముడు, జీ అంటే ఒక గౌరవం, రెండూ కూడా మిళితంగా ఉన్నటువంటి వ్యక్తి మన రామోజీ గారు. సో రాముడిలో ఉన్నటువంటి విశ్వసనీయత, పరిపాలనా దక్షత అన్నీ కూడా ఆవలింప చేసుకుని ఆయన ఏ సంస్థ స్థాపించినప్పటికీ ఆ సంస్థ మీద ప్రజలకి ఒక నమ్మకం కలిగించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామోజీరావు గారు. సో మన ఆంధ్ర యూనివర్సిటీతో కూడా వారికి కొంత అనుబంధం ఉంది. మన ఆంధ్ర యూనివర్సిటీ 1926లో స్టార్ట్ చేసినప్పుడు మనం ప్రజల్లో ఏ విధమైనటువంటి నమ్మకాన్ని కలిగించి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన వ్యక్తికి ఒక గౌరవాన్ని క్రియేట్ చేశామో, అలాగే 1936లో అంటే 10 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి రామోజీరావు కూడా వారు స్థాపించినటువంటి మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ, ఈనాడు పేపర్ కానీ, తర్వాత ఇంగ్లీష్లో న్యూస్ టైమ్ పేపర్ కానీ, తర్వాత అన్నదాత అంటే అన్నదాతలకి పనికొచ్చేటటువంటి ఒక జర్నల్ తీసుకురావడం కానీ, ఏ రంగంలో వారు అడుగుపెట్టినా అటు వ్యాపారాత్మకంగా కానీ ఒక నమ్మకాన్ని కలిగించి ప్రజలకి విశేషమైనటువంటి కృషి తెలిపినటువంటి వ్యక్తుల్లో రామోజీరావు ఒకరు. బహుశా ఎన్టీ రామారావు తర్వాత యుగ పురుషుడు అంటంలో ఈయన్ని ఏమాత్రం మనం సందేహించక్కర్లేదు. ఎందుకంటే వారి నిబద్ధత కానీ, వారు చూపించినటువంటి చొరవ కానీ, ఎలాంటి పరిస్థితులైనా ఫేస్ చేయగలిగినటువంటి ధీరత్వం కానీ, అనేక మంది అంటే లక్షలాది మంది కుటుంబాల్లో ఒక నమ్మకాన్ని కలిగించి అటు టీవీ రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ అనేక రంగాలలో వారు విజయం సాధించారంటే దానికి కారణం వారు మనకి కలిగించినటువంటి ఒక నమ్మకం ఆ సంస్థల మీద. సో అలాంటి వ్యక్తి మన నుండి దూరం అవటం చాలా బాధాకరం. మన ఆంధ్ర యూనివర్సిటీ కూడా వారిని సముచిత రీతిలో హానరీ డాక్టరేట్ ఇచ్చి గౌరవించడం కూడా జరిగింది. ఆయన అన్నారు, ఆయనకి పద్మవిభూషణ్ బిరుదు వచ్చినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, ఇది నా తెలుగు ప్రజలకి అంకితం, నా తెలుగు ప్రజలు నన్ను ఆదరించారు, నేను చేసిన కార్యక్రమాలన్నిటికీ కూడా వాళ్ళు ముందుండి నడిపించారు, నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే నా తెలుగు ప్రజలే కారణం, నేను నాకు వచ్చిన ఈ సత్కారాన్ని తెలుగు ప్రజలకు అంకితం ఇస్తున్నాను, నాకు ఈ సత్కారం రావటం నా బాధ్యతలను మరింతగా పెంచిందని నేను భావిస్తున్నాను, నేను చివరి శ్వాస వరకు కూడా నా జీవితాన్ని ప్రజాసేవా కార్యక్రమాలకే వినియోగిస్తానని ఆ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. అలాంటి మహానుభావుడు ఇవాళ మన మధ్యన లేకపోవడం
మన తెలుగు జాతికి ఎంతో లోటు, తీరని లోటు. ఆయన పత్రికా రంగంలో ఒక వినూత్న సరళతోటి పత్రికల్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ దినపత్రిక ప్రతి మనిషి కూడా ప్రొద్దున్నే లేచి ఈనాడు చదవకపోతే ఏదో కోల్పోయిన విధమైన ఫీలింగ్ని ఆయన తీసుకురాగలిగారంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి మహానుభావుడు మన మధ్యన లేకపోవటం మన దురదృష్టం, మన రాష్ట్రానికి ఎంతో తీరని లోటుగా నేను భావిస్తున్నాను. అలాంటి మహానుభావుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆయన ద్వారా ఎన్నో కుటుంబాలు పైకొచ్చినాయి, ఎంతోమంది అభివృద్ధిలోకి చెందారు. ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాల్లో అట్టడుగున ఉన్న వర్గాలు, చిన్న రైతులు, వాళ్ళందరి పిల్లలకి కూడా మ్యాక్సిమం ఎక్కడ ఎవరిని అడిగినా సరే వాళ్ళ కంపెనీల్లో ఎక్కడో చోట ఉద్యోగ కల్పనలు చేసి వాళ్ళ కుటుంబాలని ఆదుకుని వాళ్ళందరినీ కూడా ఆ కుటుంబాలని పైకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. నేను డాక్టర్ శంకర్ రమణమూర్తి, వ్యవస్థాపక అధ్యక్షులు ఉత్తరాంధ్ర విద్యార్థి సేన, పీడిఎఫ్ స్కాలర్, జర్నలిజం డిపార్ట్మెంట్. ఈరోజు చాలా విచారించదగ్గ విషయం, భారతదేశ మీడియా దిగ్గజం ఒకటి నేల కొరిగింది. ఆంధ్రప్రదేశ్కి మీడియా రంగంలో గొప్ప పేరు తెచ్చిన రామోజీరావు గారు ఇక్కడ లేరనే వార్తను మీడియా రంగం జీర్ణించుకోలేకపోతుంది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర విద్యార్థి సేన ఆధ్వర్యంలో మేమంతా కలిసి ఒక కార్యక్రమాన్ని ఈరోజు జర్నలిజం డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆచార్యులు మీరంతా కూడా మాట్లాడారు. అయితే రామోజీరావు గారికి ఒక విశిష్ట లక్షణం ఉంది. ఆ విశిష్ట లక్షణాల్లో ముఖ్యంగా తెలుగు భాషను సజీవంగా ఉంచడం, తెలుగు భాషను ఉన్నతంగా ఉంచడం. ఈరోజు ఈనాడు పేపర్ మనం చూస్తే ఎక్కడా కూడా ఇంగ్లీష్ వర్డ్ అనేదే, ఇంగ్లీష్ పదాన్ని అనేదే వాడకుండా ప్రతీది కూడా సునిశ్చితంగా కూడా తెలుగుని ఉద్ధరించాలనే ఒక ఆలోచనతో జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లిన గొప్ప సీనియర్ పాత్రికేయులు రామోజీరావు గారు. 74కు ముందు మీడియా రంగం ఉత్తరప్రదేశ్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంటే 74 తర్వాత మీడియా రంగాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూసేటట్టు ఒక అద్భుతమైన సేవలు అందించే రామోజీరావు గారి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా అతను విభిన్న శైలిలో ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండి ఈరోజు ఉన్నత స్థాయిలో అనేక వేల లక్షల మందికి ఉపాధినిచ్చి అనేక రంగాల్లో తన తాలూకా ముద్ర వేసుకున్న రామోజీరావు గారికి ఉత్తరాంధ్ర విద్యార్థి సేన తరఫున ఘన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. నమస్కారం.